ఇక బీజేపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వక్రీకరించే పనిలో ఉందని మోదీ సర్కారు రిమోట్ కంట్రోల్ మోహన్ భగవత్ దగ్గర ఉందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు. ఇక వేళ ఆయన మీడియాతో మాట్లాడుతూ అయోధ్య కట్టిన రోజే స్వాతంత్ర్యం వచ్చిందని అనడం సరికాదని, భగత్ సింగ్ లాంటి వాళ్ళు త్యాగాన్ని అవమానించినట్లుగా ఉందని ఆయన మండిపడ్డారు. మోడీ సమాధానం చెప్పాలని, అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలన్నారు విహెచ్. చరిత్ర వక్రీకరిస్తున్నారని, బీజేపీ తీరు ప్రజలకు తెలియచేయాలని, పార్టీ కార్యకర్తలు గాంధీని చంపిన వారు ఇప్పుడు చరిత్రను వక్రీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం రాసిన అధినేతనే ఇన్సల్ట్ చేయడం మీరు చూశారు. అప్పుడు రాజ్యాంగాన్ని అవమానం చేశారు. ఇప్పుడు భారతదేశ స్వాతంత్రాన్ని అవమానం చేస్తున్నాడు. ఎవరు? మోహన్ భగత్, ఆర్ఎస్ఎస్ చీఫ్. అంటే ఇది ఎట్లా కనిపిస్తుందంటే ఆయన ఏమంటాడంటే, ఏదైతే అయోధ్యలో శిరస్థాన్ ఆనాడు ప్రారంభించినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని అంటున్నాడు. ఎంత అవమానం అండి! అక్కడ షహీద్ భగత్ సింగ్ ను కూడా అవమానం చేశాడు. ఆనాడు దేశ స్వాతంత్రం గురించి నేను ప్రాణాలను ఇస్తా కానీ స్వాతంత్రం నేను వదులుకోను అన్నటువంటి నాయకుడిని కూడా అటు అంబేద్కర్, ఇటు షహీద్ భగత్ సింగ్. అంటే ఏ విధంగా కనిపిస్తుందంటే వీళ్ళలో మార్పు రాలే. కేవలం ఏమిటి అంటే పొలిటికల్ మైలేజ్ తీసుకున్న దానికి ఇవాళ మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడితే దాన్ని కూడా మీరు తప్పు చేస్తారు. మళ్ళీ ఆయన వాస్తవాలు మాట్లాడితే దాన్ని వక్రీకరించడానికి రోజు టీవీలు మీ చేతులు ఉన్నది, మీడియా మీ చేతులు ఉన్నదని రోజు ఆయన భగత్ సింగ్ ఉరి తీసుకున్నాడు స్వాతంత్రం గురించి, కానీ నేను కాంప్రమైజ్ కాదు, స్వాతంత్రం గురించి కానీ నేను కాంప్రమైజ్ కాదన్నాడు. అలాంటిది పోయి ఇవాళ ఏది అయోధ్యనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పడం అది ఎంతవరకు న్యాయం అని